9 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పంచమి తీర్థంతో ముగిశాయి. ఆఖరి రోజు పంచమి తిథి సందర్భంగా అశేష భక్త జనవాహిని మధ్య ప్రత్యేక కైంకర్యాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అశేష భక్త జనవాహిని మధ్య అమ్మవారి వాహన సేవలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారి పుట్టినరోజుతో ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తకోటి తరలివచ్చింది. తిరుమల శ్రీవారి హృదయ దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి పుట్టినరోజు కానుకగా శ్రీవారి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా సారెను సమర్పించారు టీటీడీ అధికారులు. తెల్లవారుజామునే శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన సారే అలిపిరికి చేరుకుంది. అక్కడ నుంచి కోమాలమ్మ సత్రం, పసుపు మండపం వద్ద నుంచి ఏనుగులపై ఊరేగిస్తూ శ్రీ కోదండ రామాలయం, చిన్న బజారు వీధి, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, బండ్ల వీధి మీదుగా తిరుచానూరు పసుపు మండపం వరకు సారెను తీసుకొచ్చారు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. అప్పుడు లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణముఖి తీరంలో సరోవరాన్ని తవ్వారు. దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి సరోవరంలో ఉంచగా అమ్మవారు అనుగ్రహించి కార్తీక మాసం శుక్ల పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు పద్మ సరోవరంలో స్వర్ణ కమలంలో అవతరించారు. పంచమి తీర్థం నాడు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి తులసి, పసుపు, కుంకుమ, పీతాంబరంతో పాటు నూతనంగా చేయించిన బంగారు ఆభరణాలు ఊరేగింపుగా 100 ఏళ్ల నాటి నుంచి కాళ్ల నడకన ఏనుగులతో తీసుకువస్తున్నారు. ఇదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ ఏడాది శ్రీవారి ఆలయం నుంచి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, డైమండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలు, మొత్తం 1,11,00,000 విలువైన ఆభరణాలు సమర్పించారు టీటీడీ అధికారులు. కార్తీక పంచమి నాడు శ్రీనివాసునికి పద్మ సరోవరంలో చక్రస్నానం జరిగే వరకు పూజలు నిర్వహించారు. దధి, పాలు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లతో జరిపే స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు వైదికులు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు పద్మ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరించారు. పద్మ సరోవరంలో పంచమీ తీర్థం వేళ స్నానమాచరిస్తే 1,000,000 జన్మలకు పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు భక్తులు.